ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే వేదాంతాలు, అంటే వేదాలలోని 4 అంతర్భాగాలలో ఆఖరివి. ఉపనిషత్తు అంటే అర్థం సమీపంలో ఉండి గురుముఖముగా అభ్యసించేది అని. సామీప్యం అంటే ఇక్కడ భౌతికంగా అని కాదు, గురు శిష్యుల మనస్సుల కలయిక వల్ల జరిగే సత్యశోధన అని దీని భావం. గురువు తన మార్గదర్శకత్వం ద్వారా, శిక్షణ ద్వారా శిష్యునికి ఉపనిషత్తులను దర్శింపచేస్తాడు గనక వీటికి దర్శనాలు అన్న పేరు కూడా ఉంది. శ్రీ ఆదిశంకరాచార్య మొట్టమొదట ఉపనిషత్తులను వేదాల నుంచి విడదీసి వాటికి భాష్యాలు రచించారు. 200కు పైన ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వీరు వ్యాఖ్యానించిన దశోపనిషత్తులు మాత్రం ప్రామాణికమైనవి. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు. ధన్యవాదాలు.